మాస్టర్ నేను ఇంతగా మీ గురించి చెప్తుంటే మీరేంటి హెల్మెట్ తో ఇలా వచ్చారు? ఎంత స్ట్రాంగ్ గా ఉంది తెలుసా హెల్మెట్ ఇది. ఓ మై గాడ్, యాక్చువల్లీ మాస్టర్ బషీర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ కదా, మీరేమో హెల్మెట్ లో వచ్చి షాక్ ఇచ్చారు. అంటే అన్ని ఇంటర్వ్యూలో డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అంటున్నారు కాబట్టి అట్ ప్రెసెంట్ మీరు నల్గొండ పాట అనేది చేయడం జరిగింది అండ్ అది రిలీజ్ చేయడం కూడా జరిగింది. సాంగ్ అంతా బాగా వచ్చింది కానీ దానికి రావాల్సినంత అప్లాజ్ అనేది రాలేదు. మీకు పాట రాయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఎవరో ప్రొడ్యూస్ చేస్తే మనం సాంగ్స్ రాసుకుంటే పాటలు బాగలేదు అంటారు కాబట్టి కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి సాంగ్ చేశాను. హిట్టా పట్టా అనేది అయితే మన చేతుల్లో లేదు. 10 కోట్లు పెట్టిన సినిమా అయినా 50 కోట్లు పెట్టిన సినిమా అయినా 10,000 పెట్టిన సాంగ్ అయినా మంచిగా ఉందా లేదా నీకు నచ్చితే చాలు, ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు. ఒక పాటతోటే మెగాస్టార్ చిరంజీవి కావాలి, ఒక పాటతోటే బాలసుబ్రహ్మణ్యం కావాలని ఎక్కడ లేదు. పుట్టింది నల్లగొండలోనే పెరిగింది నల్లగొండలోనే. ఓకే, సో చంటిగాడు లోకల్ అన్నట్టుగా మీరు కూడా కొంపదీసి నల్గొండ లోకల్ బాయా? కాదు, మాది ప్రాపర్ ఖమ్మం. ఖమ్మం కళాకారుల గుమ్మం. గుండెలో ఎవరు ఉంటాడు, లవర్ ఉంటారు. మంచిది ఎవరికి నచ్చదు కదా. అంతే. బాయ్ 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 బాయిలోనే చింపిరి జుట్టు దాన్ని చింపిరి జుట్టు దాన్ని అన్నారే. అంటే జనాలకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కూడా 2015లోనే వచ్చింది. వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ వీడియోలు చేసి కొంతమంది సెలబ్రిటీ అయినా ఉన్నారు. మీకు చాలా మందికి తెలుసో లేదో, 1 మిలియన్ వ్యూస్కి 1000 రూపాయలే. కామెంట్లు కొనుక్కుంటారు, లైక్స్ కొనుక్కుంటారు, ఫాలోవర్స్ కొనుక్కుంటారు. ఇన్స్టాలో చూసే పళ్ళు కొనుక్కుంటారు, ఇన్స్టాలో చూసే బట్టలు కొనుక్కుంటారు, ఇన్స్టాలో చూసే సామాన్లు కొనుక్కుంటారు. అన్ని ఎక్కువ కష్టపడేవాడికి వాల్యూ లేదు, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాడికే వాల్యూ ఉంది. వ్యూస్ కూడా కొనుక్కొని వేసుకుంటున్నారు. మనం ఇప్పుడు పెట్టిన తర్వాత 1 గంట తర్వాత చూస్తే అదే 1000 ఉంటాయి. సాయంత్రం కానీ 1M అవుతాయి. ఎలా అంటే కొనుక్కోవడమే. గూగుల్లో అన్నీ దొరుకుతాయండి. కొంతమంది లేడీ ట్రోలర్స్ని కొంతమంది చూసినా వాళ్ళు వల్గర్గా మాట్లాడుకుని మొన్న ఇది సినిమాకి పోయి ప్రమోషన్ చేసినాం. బిగ్ బాస్లో ఎవరెవరినో అసలు దేనికి పనికిరాలని కూడా బిగ్ బాస్లో తీసుకుని పెట్టుకున్నా. అంటే టాలెంట్ ఉన్నాడు ఒక్కడు లేడు, వాడు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడు సీరియల్లో అవకాశం అని మీకు ఇచ్చినా మీరు హీరోయిన్ కావచ్చు, నాకు ఇచ్చినా నేను హీరో కావచ్చు. రియల్ టాలెంట్ అంటే వీళ్ళే. 1,00,000 రూపాయలు పెడితే 5 lakhs ఫాలోవర్స్ ఈజీగా వచ్చేస్తారు. అంటే మన జనాలకి పూసలు అమ్మేటోళ్ళు, కుర్చీ మడత పెట్టి మన వాళ్ళంతా లవ్ యూ బచ్చనే. ఈ జనాలంతా లవ్ యూ బచ్చి జనాలే. ఇప్పుడు బిగ్ బాస్లో పోయిన వాళ్ళు అందరు రియల్గా జెన్యూన్ కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించుంటారు, ఎంతమంది నాగార్జున రిలేషన్స్ ఉంటారు, ఎంతమంది నాగార్జున వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే ఆ డైరెక్టర్ ఫ్రెండ్స్. వీళ్ళే ఎక్కడ కూడా జెన్యూన్ లేదు. కష్టపడేవాడికి వాల్యూ లేదు, నిజం మాట్లాడేటోడికి అసలు వాల్యూ లేదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన పేరు నేను రివీల్ చేయడం కన్నా మీరే చూస్తే సరిపోతుంది, తెలిసిపోతుంది కూడా మీకు. మాస్టర్ నేను ఇంతగా మీ గురించి చెప్తుంటే మీరేంటి హెల్మెట్ తో ఇలా వచ్చారు? ఎంత స్ట్రాంగ్గా ఉంది తెలుసా హెల్మెట్ ఇది. ఓ మై గాడ్, యాక్చువల్లీ మాస్టర్ బషీర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ కదా, నేను ఇంకా మీరు ఇలా డాన్స్ చేసుకుంటూ 2 స్టెప్పులు వేస్తూ మీ ఇంట్రడక్షన్ సూపర్గా ఉంటుంది అనుకుంటే మీరేమో హెల్మెట్లో వచ్చి షాక్ ఇచ్చారు. ఇంతకీ అసలు ఇలా రావడానికి ఏంటి రీజన్? అంటే అన్ని ఇంటర్వ్యూలో డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అంటున్నారు కాబట్టి జస్ట్ ఇప్పుడు ఒక చిన్న అంటే జనాలకి ఇప్పుడున్న యూత్ ఎట్లా అంటే హెల్మెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి, పెట్టుకోవడానికి టైం ఉంటుంది, కానీ వాళ్ళ జుట్టు ఖరాబ్ కావద్దని కొంతమంది ఫ్యాషన్ కోసం మంచి మంచి బండ్లు కొనుక్కుంటారు కానీ వాళ్ళకి తెలియట్లే. కానీ ఈ హెల్మెట్ ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎంత ఉపయోగం దీంతో అంటే రీసెంట్గా ఖమ్మంలో నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, 3 members ట్రిపుల్ రైడ్ చేస్తుంటే హెల్మెట్ లేక చనిపోయారు. స్పాట్ డెడ్. ఎట్లా అంటే డైరెక్ట్ బండి మీద కొట్టుకొని తన హెడ్స్ తగిలే. హెల్మెట్ ఉంటే కంపల్సరీ కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం కాదు. మా అంటే చిన్న చిన్న డ్యామేజ్ అయ్యేది, కానీ హెల్మెట్ లేక రోజుకి మన ఇండియాలో 5,000 మంది చచ్చిపోతున్నారు. తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది కావాలనే. కానీ కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న ఫ్యాషన్స్ తోటి బండ్లు కొనిస్తున్నారు, కానీ అసలు ఆ బండ్ల మీద వాళ్ళు ఎటు తిరుగుతున్నారు, ఎటు పోతున్నారు అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే మనం పిల్లగాళ్ళం అంటున్నాం, చిన్నప్పటి నుంచి వాళ్ళకి చిన్న చాక్లెట్ అడిగితే 5 star కొనిస్తున్నాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి హోటల్స్ కావాలి తినిపిస్తున్నాం, అట్లాగనే బండ్లు కూడా కొనిస్తున్నాం. కానీ వాళ్ళ బండ్ల మీద ఎంత ర్యాష్గా వెళ్తున్నారు, ఎంత స్పీడ్గా వెళ్తున్నారు, అసలు తాగి డ్రైవ్ చేస్తున్నారా, అసలు వాళ్ళు ఎట్లా పోతున్నారని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు బిజీ అయిపోయారు, వీళ్ళు బిజీ అయిపోయారు. కానీ తర్వాత వాళ్ళకి లాస్ట్కి అయిన తర్వాత అయ్యో నా కొడుకు బండి యాక్సిడెంట్లో హెల్మెట్ పెట్టుకోక చనిపోయాడా అనేది ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను హెల్మెట్ పెట్టుకుంటే ఎన్ని లాభాలు అనేది చెప్పడానికే కొత్తగా వచ్చాను.
ఎవరు కూడా అంటే మీకు నచ్చిన వాళ్ళు చాలా మంది హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తారు, కొంతమంది ఎవరో మాట్లాడుకుంటారు. కానీ ఇది పెట్టుకోవడం వల్ల కొంతమంది యాక్సిడెంట్ అయ్యారే బషీర్ మాస్టర్ చెప్పడం వల్ల నాకు హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి బతికిపోయినా అనేవాళ్ళు ఒకళ్ళు అయితే ఉంటారు. కాబట్టి హెల్మెట్ కంపల్సరీ పెట్టండి. అలాగే ఏ ఊర్లో అయినా ట్రాఫిక్ పోలీసుని కొంచెం వాళ్ళ రూల్స్ పాటించండి. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా వాళ్ళు ఫొటోస్ కొడుతుంటారు. ఆ ఫొటోస్ కొట్టిన తర్వాత చాలా నీకు ఒక తప్పు ఒక 10 చలాన్లు అయినాయి అనుకో, ఎప్పుడైనా నువ్వు ఫ్యామిలీ తోటో లవర్ తోటో ఎవరితో బయటికి పోతుంటో ట్రాఫిక్ వాళ్ళు ఆపుతారు. ఆపిన తర్వాత అక్కడ కొట్టగానే 10 వెళ్ళినాయంటే ఇక్కడ లవర్ దగ్గర పరుగు పోతుంది, తల్లిదండ్రుల దగ్గర కూడా పరుగు పోతుంది. అవునా కదా? కంపల్సరీ. అందుకోసమే హెల్మెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఓకే, ప్లీజ్ దయచేసి మీ ప్రాణం ఎక్కడ పోతే ఎప్పుడు పోతే ఎవరు చెప్పలేడు. అది హెల్మెట్ ద్వారా పోవచ్చు, యాక్సిడెంట్ ద్వారా పోవచ్చు, ఇంకా వేరే ద్వారా కూడా పోవచ్చు. ఫస్ట్ మనం దాన్ని ఆలోచించి చెప్పుకోవాలి. ప్లీజ్ దయచేసి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, నా తమ్ముడికి కానీ, అన్నకు కానీ, నా ఫ్రెండ్కి కానీ, మా అంకుల్స్కి కానీ, బాబాయ్లకు కానీ ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టండి. సేఫ్ డ్రైవ్. ట్రాఫిక్ పోలీస్ని రూల్స్ పాటించండి. యాక్చువల్లీ సూపర్ మాస్టర్. మంచి మెసేజ్తోనే మనది ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేశారు. మాస్టర్ చెప్పినట్టుగా అంటే ఆయన చెప్పిన మెసేజ్ కనీసం కొంతమందికి రీచ్ అయ్యి అంటే వాళ్ళలో మార్పు వచ్చి హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్కి వెళ్ళినా వాళ్ళ లైఫ్ అనేది సేఫ్ అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సేఫ్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి, సేఫ్గా వెళ్ళండి. రైట్, ఇంకా మనం ఇంటర్వ్యూలోకి వచ్చేస్తే గనక మాస్టర్, ఎట్ ప్రెసెంట్ మీరు నల్గొండ పాట అనేది చేయడం జరిగింది అండ్ అది రిలీజ్ చేయడం కూడా జరిగింది. సాంగ్ అంతా బాగా వచ్చింది కానీ బట్ దానికి రావాల్సినంత అప్లాజ్ అనేది రాలేదు. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే మీరే సాంగ్ రాశారని చెప్తున్నారు. బట్ యాక్చువల్లీ డాన్స్ మాస్టర్ గా మీరు కొరియోగ్రఫీ చేయడం, స్టెప్స్ అవన్నీ మొత్తం కంపోజ్ చేసుకోవడం ఇలా ఉంటుంది కదా, మీకు పాట రాయాలని ఎందుకు అనిపించింది? ఏమన్నా కారణం ఉందా? కారణం అంటే ఇప్పుడు నేను వచ్చి హైదరాబాద్కి ఇప్పటికి 22 years అవుతుందన్నమాట. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లా ఉంటుందంటే ఒక ఎదుగుదలని మార్చుకునే అధికారం మననే ఉంటుంది. ఎందుకంటే మన ఓన్ టాలెంట్ కాబట్టి అన్నిట్లో ఒక చిన్న స్టెప్ అంటే ఎదుగుతుంటాం. కాబట్టి యాక్చువల్గా ఎవరో ప్రొడ్యూస్ చేస్తే మనం సాంగ్స్ రాసుకుంటే పాటలు బాగలేదు అంటారు. కాబట్టి మనమే ఒక ట్రై ఎందుకు చేయొద్దు, ఇట్లా ఎందుకు రాయొద్దు పాట అని చెప్పి నేను రాశా. పాట రాసిన తర్వాత ఇంకా దీన్ని ఎట్లా పిక్చరేషన్ చేయాలి, ఇట్లా దానికి ఎవరెవరికి అవకాశాలు అని చెప్పి కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి సాంగ్ చేసిన తర్వాత మంచిగా వచ్చింది. సాంగ్ అంతా బాగా వచ్చింది. సాంగ్లో అయితే ఎటువంటి ఫాల్ట్ లేదు. అంటే హిట్టా ఫట్టా అనేది అయితే మన చేతిలో లేదు. 10 కోట్లు పెట్టిన సినిమా అయినా, 50 కోట్లు పెట్టిన సినిమా అయినా, 10,000 పెట్టిన సాంగ్ అయినా అది మనకు లేదు. మన ధర్మం ఏంది, మంచిగా ఉందా లేదా నీకు నచ్చితే చాలు, ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు. నేనైతే రాశా. మంచి పాట అది. జనాలు కూడా ఆల్రెడీ చాలా మంది ఆ పాటను విన్నారు. కింద కామెంట్స్ కూడా మంచి కామెంట్స్ వచ్చినాయి, సూపర్ రాశారు అన్నారు. అదొక్కటి చాలదా? ఒక పాటతోటే మెగాస్టార్ చిరంజీవి కావాలి, ఒక పాటతోటే బాలసుబ్రహ్మణ్యం కావాలని ఎక్కడ లేదు. అంతే. నేనైతే రాశా, ఆ పాటకి న్యాయం చేశా. సో సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. సూపరు. పుట్టింది నల్లగొండలోనే, పెరిగింది నల్లగొండలోనే, చదివింది నల్లగొండలోనే, లవ్ చేసింది నల్లగొండలోనే. మన ఊరి వాడైతే మనకు కిక్కు ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడెళ్ళి వాడిని నేను చూడొచ్చు, ఆటలు ఆడొచ్చు, పాటలు పాడొచ్చు, బండి మీద ఎక్కి నేను బాగా తిరగొచ్చు. ఓకే, సో చంటిగాడు లోకల్ అన్నట్టుగా మీరు కూడా కొంపదీసి నల్గొండ లోకల్ బాయా? కాదు, మాది ప్రాపర్ ఖమ్మం. ఖమ్మం కళాకారుల గుమ్మం. ఖమ్మం తెలంగాణకి అందరికి దగ్గరలో ఉంటుంది అనమాట. అదొక కాన్సెప్ట్ తీసుకొని చేశాను అట్లా. ఓకే, అంతేగాని స్పెసిఫిక్ గా రీజన్ అయితే అట్లేం లేదు. అంటే నా ఊరి పేరు నల్లగొండ, నా గుండెలో ఉన్నోడు చల్లగుండ. గుండెలో ఎవడు ఉంటాడు, లవర్ ఉంటారు. వాడు ఎప్పుడు చల్లగా ఉండాలని ఒక లవర్ కోరుకుంటది. దాని గురించి ఉన్న బాయ్స్ కి గర్ల్స్ కి బాగా ఈ సాంగ్ కనెక్ట్ అయిపోతది. మళ్ళా సెకండ్ చరణం కూడా రామసక్క నోడమ్మ వాడు 6 అడుగుల అందగా, అంటే ఎవరో చూసిన లవర్ ఏమనుకుంటే నాకు లవర్ 6 అడుగులు ఉండాలి, అందంగా ఉండాలి. 6 అడుగుల అందగాడు, గుండె ధైర్యమే ఉన్నోడు, నన్ను ప్రేమించినాడమ్మ వాడు. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి రాయాల్సి వచ్చింది అన్నమాట. రైట్, బట్ ఎనీవేస్ కానీ సాంగ్ మాత్రం చాలా బాగుంది. మంచి సాంగ్. మంచిది ఎవరికి నచ్చదు కదా. అంతే. బాయ్ 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 బాయ్లోనే ఇది చింపిరి జుట్టు దాన్ని, చింపిరి జుట్టు దాన్ని నన్నారే. ఇట్లాంటి జనాలకి, అంటే జనాలకి ఏంటంటే కొంచెం అట్లా ఉంటేనే. సార్ నాకైతే సాంగ్ హిట్ అయిందా ఫట్ అయిందా నేనైతే అనుకోలే. నా మనసుకు నచ్చింది, నాకు నచ్చింది, జనాలకి కొంచెం మెసేజ్ ఇవ్వాలంటే కొంచెం మంచిగా ఉండాలని ఒక అమ్మాయి పాడుకుంటే ఎట్లా ఉండదని చేశా. అది హిట్ కానీ ఫట్ కావని నాకైతే ఇష్టమైంది.
అండ్ అలాగే మాస్టర్ అంటే మీరు ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడం జరిగింది అండ్ ఎంతో మందికి డాన్స్ కూడా నేర్పించడం జరిగింది. ప్రెసెంట్ చూస్తున్నట్లయితే అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరున్నా కానీ వాళ్ళనే ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే పిలిచే అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ప్రెసెంట్ టాలెంటెడ్ పీపుల్ అనేది అసలు ఎక్కడ వాళ్ళని వెల్కమ్ చేయడం కానీ వాళ్ళకంటూ వెల్కమ్ బోర్డ్స్ అనేవి ఎక్కడ ఉండట్లేదు. సో యాజ్ ఏ మాస్టర్ గా దీనికి మీరేం చెప్తారు? అసలు టిక్ టాక్ కి ఇన్స్టాకి మధ్యలో మోజ్ అని ఒక యాప్ వచ్చింది. దీనికి దానికి ఎట్లా అంటే టిక్ టాక్ లో ఎవరున్న టాలెంట్ ని చూపించుకొని బయటకు వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే టిక్ టాక్ లో వల్గారిటీ బయటకు వచ్చిందో అప్పుడు టిక్ టాక్ వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులు మోజ్ అనే యాప్ వచ్చింది. ఆ మోజ్ యాప్ లో ఇంతకనగా చేసుకోలేవరు, లైట్ తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ కూడా 2015లోనే వచ్చింది, ఒక 2012 అట్లా వచ్చింది. అది ఇప్పుడు బాగా ఫేమ్ అయింది అనమాట. అయితే ఫస్ట్ టిక్ టాక్ చూడండి, టిక్ టాక్ తర్వాత మోజ్ యాప్ నుంచి ఇప్పుడు ఇన్స్టా వచ్చిందనమాట. అయితే టిక్ టాక్లో ఫేమస్ ఎలా ఉంటాయంటే ఎవరి కష్టం వాళ్ళు చేసుకునే వాళ్ళు, టాలెంట్ని చూపించుకొని టాలెంట్ చూసి చేసి టాలెంట్తో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మీ మోజ్కి వచ్చే వరకు మోజ్ ఏంటంటే కొంతమందే వాడారు మోజ్ని. తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది 2012లో అది స్టార్ట్ అయింది. దాంట్లో కూడా చాలామంది ఇట్లనే ఈ మధ్య వాడేవాడు మిక్సింగ్ అని లేకపోతే ట్రోల్ అని ఇట్లా కొంచెం ఇచ్చిన తర్వాత అంటే వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ వీడియోలు చేసి కొంతమంది సెలబ్రిటీ ఉన్నారు. ఫాలోవర్స్ ఏంటంటే పెయిడింగ్ ఫాలోవర్స్ పెట్టుకొని ఇక ఎట్లా అంటే ఇంకోటి ఏంటంటే దాంట్లో ఒక బ్లూ టిక్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది రీసెంట్ గా. ఆ బ్లూ టిక్ ఆప్షన్ లో ఈ వ్యూస్ ని కొనుక్కోవడం మీకు చాలా మందికి తెలుసో లేదో, 1 మిలియన్ ఈ వ్యూస్ కి 1000 రూపాయలే. ఇన్స్టాలో 1 మిలియన్ పెట్టగానే 1 మిలియన్ వ్యూస్ వస్తాయి అనమాట. అవి పెట్టగానే ఇక ఆ వ్యూస్ చూడ, అరే ఏ వీడియోకి కూడా 1 మిలియన్ వ్యూస్ వచ్చిందని అమ్మాయి వీడు రీచ్ అయిందిరా ఎంత ఉందిరా అని చెప్పి కామెంట్లు కొనుక్కుంటారు, లైక్స్ కొనుక్కుంటారు, ఫాలోవర్స్ కొనుక్కుంటారు. ఇక దాని ప్రకారం అమ్మో వీడు చేస్తే ఇట్లా వస్తుందని చెప్పి అందరికి వాళ్ళకే ఇస్తున్నారు. అండ్ అలాగే మాస్టర్ అంటే ఎక్కడైనా చూసినా ఇంకొంతమంది చెప్తుంది ఏంటంటే ఏదైనా అవకాశాల కోసం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ నీకు ఎంత టాలెంట్ ఉన్నది అని టెస్ట్ చేయకుండా నీకు ఎంతమంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి అడగటం జరుగుతుంది. సో ఫాలోవర్స్ని బేస్ చేసుకొని కూడా అవకాశాలు ఇస్తున్నారు, అలా కూడా జరుగుతుందని అంటున్నారు. సో ఇక్కడ ఎంతవరకు జెన్యూన్గా ఉన్నారు లేకపోతే ఎంతవరకు టాలెంటెడ్ లేని వాళ్ళంటే ఫేక్గా ఉన్న వాళ్ళందరూ ఇదవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇన్స్టా అంటే మీరేం చెప్తారు? ఇన్స్టా అనేది హెల్ప్ అవుతుందంటారా లేకపోతే కొంతమంది అది మైనస్ అవుతుందంటారా? ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ నెంబర్ 1 స్థాయిలో అయితే ఇన్స్టానే ఉంది. ఎందుకుందంటే ఇన్స్టాలో చూసే పళ్ళు కొనుక్కుంటారు, ఇన్స్టాలో చూసే బట్టలు కొనుక్కుంటారు, ఇన్స్టాలో చూసే సామాన్లు కొనుక్కుంటారు, అన్ని ఇల్లులు కూడా ఇన్స్టాలో చూసే కొనుక్కుంటారు, ఫోన్లు కూడా. అంటే అలా తయారు చేసింది ఎవరు? ఇన్స్టాగ్రాము. మన జనాల మైండ్ సెట్ కూడా అట్లానే మారిపోయింది. అంటే ఇక్కడ ఎవరికి ఉందంటే ఎక్కువ కష్టపడేవాడికి వాల్యూ లేదు, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాడికే వాల్యూ ఉంది. అది ఫాలోవర్స్ నువ్వు కొనుక్కున్నావా లేకపోతే నువ్వు కొనుక్కొని వేసుకున్నావా చూడట్లే, వ్యూస్ కూడా కొనుక్కొని వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే సిచ్యువేషన్, ఒక సాంగ్ రిలీజ్ చేసారు అనుకో, మనం ఇప్పుడు పెట్టిన తర్వాత 1 గంట తర్వాత చూస్తే అదే 1000 ఉంటాయి, సాయంత్రం కానీ 1M అవుతాయి. అంటే ఎలా అంటే కొనుక్కోవడమే. గూగుల్లో అన్ని దొరుకుతాయండి, వ్యూస్ కొనుక్కోవచ్చు, వీడియోస్ డిలీట్ చేయించుకో, అన్ని దొరుకుతుంది. అంటే జెన్యూన్ గా వెళ్తుంది, తక్కువ అంటే ఎవరికి లేదు. ఇప్పుడు కొంతమంది నేను చూసిన, కొంతమంది లేడీ ట్రోలర్స్ని కొంతమంది చూసిన, వాళ్ళు వల్గర్గా మాట్లాడుకుని మొన్న ఏదో సినిమాకి పోయి ప్రమోషన్ చేసిందామా. నేను అనుకున్నా ఇదేంద్రా నాయన ఇట్లా కూడా పోయి సినిమాలో అక్కడ దాకా ఎందుకండి. బిగ్ బాస్లో చూడండి మీరు, బిగ్ బాస్లో ఎవరెవరినో అసలు దేనికి పనికిరాలని కూడా బిగ్ బాస్లో తీసుకుపోయి పెట్టుకున్నా. అంటే టాలెంట్ ఉన్నాడు ఒక్కడు లేడు, వాడు ఎవడో కూడా తెలియదు. అంటే అసలు టాలెంటెడ్ పీపుల్ కాదంట. టాలెంట్ పీపుల్స్ అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎవరు ఆ ఇమానియల్, కొంతమంది ఇప్పుడు మన రాతోడు ఆయన రాము రాతోడు, ఇమానియల్, మన సుమన్ శెట్టి అన్న, ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు సీరియల్లో అవకాశం మీకు ఇచ్చినా మీరు హీరోయిన్ కావచ్చు, నాకు ఇచ్చినా నేను హీరో కావచ్చు. రియల్ టాలెంట్ అంటే వీళ్ళే, నేను చూస్తున్నాను కదా. అంటే ఇలా ఉందన్నమాట. ఎవడు ఎటు వెళ్తున్నాడు, ఏ దారి ఎటు వెళ్తుందో కూడా తెలియట్లే. ఇప్పుడు అకౌంట్ ఇవాళ చూస్తే ఇట్లా రేపు పొద్దున్న చూసే వరకు 5 lakhs ఫాలోవర్స్ ఉంటారు. 5 lakhs ఫాలోవర్స్ అనేది చాలా ఈజీ. ₹1,00,000 పెడితే 5 lakhs ఫాలోవర్స్ ఈజీగా వచ్చేస్తారు. అలా ఉన్నది. అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే చూసుకున్నట్లయితే కుంభమేళాలో ఆ మోనాలీసా అసలు అమ్మాయి ఎవరో ఏంటో ప్రపంచానికే తెలియదు. అలాంటిది కుంభమేళాకి వెళ్ళిన ఒక పర్సన్ ఆ అమ్మాయి కళ్ళు చూసి నచ్చడం ఏంటి, అది తను తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి, అసలు ఓవర్ నైట్ లో అమ్మాయి ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీలో, తెలుగు మూవీలో కూడా అమ్మాయి రాబోతుంది. అసలు ఎక్కడ పూసల అమ్మాయి ఎక్కడ హీరోయిన్, అంటే అదే
అసలు ఎటు వెళ్ళిపోతుంది అనేది థాట్ ప్రాసెస్. అంటే మన జనాలకి పూసలు అమ్మేటోళ్ళు లేకపోతే కుర్చీ మడత పెట్టి గలీజ్గా మాటలు మాట్లాడేవాళ్ళని వీళ్ళే ఫేమస్ చేస్తారు, కింద కామెంట్స్ కూడా వీళ్ళే పెడతారు. మన వాళ్ళంతా లవ్ యూ బచ్చనే, ఈ జనాలంతా లవ్ యూ బచ్చి జనాలే. ఎట్లా అంటే 24 గంటలు ఎక్కలేని నవ్వులు నవ్వుకోవాలా ఏంటి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తా చూడండి ఎట్లా సింక్ అయిద్దో. దారిన పోతూ ఉంటారు మీరు, ఎవరో తెలియదు జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉంటారు. మీరు ఆగి ఎందుకు చూస్తారు? మీకు చెడని తెలిసి ఆగి చూస్తారు. మీరు ఆగితే ఇంకొకటి ఆగుతారని తెలుసు, ఇంకోటి ఆగుతారని తెలుసు, అక్కడ ట్రాఫిక్ అయిద్దని తెలుసు. సిచ్యువేషన్ కూడా ఇదే, సోషల్ మీడియా కూడా ఇదే. అంటే ఎవరో కొట్టుకున్నా, ఎవరో తిట్టుకున్నా, ఎవరో గలీజ్ మాటలు మాట్లాడే వీడియోలు చూడాలా, వాళ్ళకి వ్యూస్ తేవాలా. అంటే మంచిది లేదు. ఇప్పుడు ఎక్కడ పాపం ఈ మధ్య బ్లైండ్ వాళ్ళ కళ్ళు అవుపడు పాపం, మంచి పాటలు పాడుతుంటారు, అక్కడ ఎవరైనా ఆగుతారా? ఎందుకు ఆగారు? అది మంచి జెన్యున్గా ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేసే వాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ. కావాలంటే ఇంకా దాంట్లో ఎంత పడ్డా దొప్పుకోపోవాలని చూసేటోళ్ళు ఉంటారు. అవి చూడరు. ఈ కొట్టుకోండి అదే ప్లేస్లో మళ్ళీ వాళ్ళని చూస్తారు కానీ వీళ్ళు చూడరు. మంచికి చెడుకు తేడా అదే. అంటే ఎక్కడైనా ఏ జనమైనా, ఇప్పుడు బిగ్ బాస్లో పోయిన వాళ్ళు అందరు రియల్గా జెన్యున్ కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించుంటారు, ఎంతమంది నాగార్జున రిలేషన్స్ ఉంటారు, ఎంతమంది నాగార్జున వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే ఆ డైరెక్టర్ ఫ్రెండ్స్ వీళ్ళే. సో ఇండైరెక్ట్ గా రికమెండేషన్స్ నడుస్తున్నాయి మస్తు. అంటే నేను ఏమంటున్నానంటే ఎక్కడ కూడా జెన్యున్ లేదు. కష్టపడేవాడికి వాల్యూ లేదు, నిజం మాట్లాడేటోడికి అసలు వాల్యూ లేదు. అది ఇప్పుడు మొన్న ఒక ఆయన తిరుపతిలో 3 కిలోలు పెట్టి వెంకటేశ్వర స్వామికి చేయించిండు. ఏదో మన వడ్డా దాన్ని ఏమంటారు, జన్యం లాంటిది ఏదో చేయించిండు. నిజంగా ఒరిజినల్ది 3 కోట్లు 4 కోట్లు అయిద్దండి. ఆ వీడియోని కింద చూస్తే 1500-1600 వ్యూస్ ఉన్నాయి. కుర్చీ మడత పెట్టి కుర్చీ తాతని కృష్ణకాంత్ పార్క్ కాడ కొట్టిర్రు, 5 లక్షల వ్యూస్ దానికి వచ్చినాయి. ఇప్పుడు జనాలకి అది కావాలా, ఈ 5 కోట్లు పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామికి చేయించింది కావాలా? ఓకే. సో మంచి కన్నా చెడే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అందుకోసమే అది. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా చాలా గ్రోతింగ్ చేస్తుంది అట్లా. అందుకోసమే ఏది ఎట్లా వైరల్ అవుతుందో కూడా తెలియట్లే. వాళ్ళే వైరల్ చేస్తున్నారు, ఎట్ ది సేమ్ టైం వాళ్ళే మళ్ళీ నెగిటివ్ చేయడం కూడా అనేది ఎక్కువైపోతుంది. సో ఓవరాల్ గా పబ్లిక్ మైండ్ సెట్ అనేది మారాలి. అంతే, పబ్లిక్ మైండ్ సెట్ మారాలా. పబ్లిక్ ఏంటంటే నవ్వుకోవాలా, 10 నిమిషాలు నవ్వుకోవాలా, ఎగతాళి చేయాలా, నెంబర్ దొరికితే ఫోన్ చేసి తిట్టాలా. ఇదే. ఈవెన్ కామెంట్స్ కూడా గట్టిగానే అసలు గలీజ్గా పెడతారు ఘోరంగా. వాడు ఎందుకు ఫోన్ చేస్తే, సార్ మీ ఫ్యాన్ సార్, అసలు బషీర్ మాస్టర్ నాకు రిప్లై ఇచ్చిండ్రా, ఇట్లా మాట్లాడుకుంటారు. అందుకోసమే ఎదిగేవాడు కామెంట్లను పట్టించుకుంటే ఎదగాడు. అసలు వీళ్ళని పట్టించుకోవద్దు, మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి అంతే. అంతే. సో మీరు ఆ మెసేజ్ అయితే ఇస్తుంది. అంటే చాలా మంది కూడా, ఎందుకంటే ఇది కూడా చాలా అవసరం. ప్రెసెంట్ ఎవరైతే కొంచెం అప్కమింగ్ వాళ్ళు ఉంటారో, కొంచెం నెగిటివిటీ వచ్చినా తీసుకోవట్లేదు, ఇమీడియట్ గా చాలా లో అయిపోవడం, ఇంకెందుకు వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రాత్రి 12 గంటల తర్వాత లైవ్లు చూడండి. లైవ్లు చూస్తే మొత్తం అక్కడ లైవ్ లోనే తాగుతుంటారు వాళ్ళు. ఆ కింద చూస్తే లైవ్లో ఒక్కొక్కళ్ళు కామెంట్లు ఎట్లో ఘోరంగా పెడుతుంటారు అనమాట. అంటే కొంతమంది మంచి ఫ్యామిలీస్ పాపం వాళ్ళ ఇంట్లో లేదా హస్బెండ్ చనిపోయా లేదా వాళ్ళకి ఏదో కాలక్షేపం కోసం వీడియోలు చేస్తుంటారు. ఆ కింద కామెంట్స్ ఒక ఆంటీ అంటది, నేను చూసా సార్, ఏదో కాలక్షేపం కోసం ఒక వీడియో చేశాను సార్, మొత్తం కింద దాంట్లో మెసెంజర్లో హాయ్ అండి మీ నెంబర్ ఇరా, హాయ్ అండి మీరు హీరోయిన్గా చేస్తారా, హాయ్ అండి మా దాంట్లో ఆర్టిస్ట్ ఛాన్స్ ఉంది. నేనేదో కాలక్షేపం కోసం వీడియోలు చేసుకుంటే ఏదో ఒక వీడియో వైరల్ అయింది, మొత్తం అయ్యే కాంటాక్ట్ నెంబర్లు. అంటే జనాలు చాలా ఖాళీగా ఉన్నారని తెలుసుకోవాలి మనం దాన్ని చూసి. ఇంకోటి ఒక్కొక్కడు ఒక అకౌంట్ పెట్టుకోవడం, ఒక 10 పేర్లు రాసి ఎవడే ఫోటోలు పెట్టుకోవడం, వాడే ఒక 10 అకౌంట్లు మెయింటైన్ చేయడం, ఫేక్ అకౌంట్స్ కూడా చాలా మెయింటైన్ చేయడం వల్ల కూడా అది కూడా కొంచెం బాగా ఎఫెక్ట్ అవుతుందంటారు. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో గివ్ అవే ఇస్తుంటాం, 100 రూపాయలు కూడా ఇట్స్ పెట్టరు. సార్ రీఛార్జ్ చేయరా, సార్ రీఛార్జ్ చేయరా, సార్ పిట్టలు కొట్టిరా, సార్ మా అమ్మకు బాగలే, వాడు ఎవడో కాళ్ళకు దెబ్బలు తాగిన ఫోటోలు కూడా పెడతారు. అంటే ఈ దెబ్బలు కాదు అవి, ఎవడియో నేను వీడియో కాల్ చేస్తే వీడియో కాల్, మళ్ళీ వాడికి ఒక ప్రొఫైల్ ఉండదు, ఒక ఫోటో ఉండదు. ఒకళ్ళు మనకు ఫోన్ చేసి అన్న అర్జెంట్గా 15,000 కొట్టవా అన్న అన్నాడు నన్ను. ఫోన్ ఎత్తగానే, అరే నువ్వు ఎవర్రా భయ, అసలు నాకు ఎవరో తెలియదు 15,000 కొట్టమన్నా అంటే, అన్న మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి అడిగినా అంటాడు. అంటే ఇలా ఉందన్నమాట. అసలు చాలా ఈజీ మనీకి అయిపోయారు, ఈజీ ఫాలోవర్స్కి అయిపోయారు. అంతా ఎక్కడ దేనికి దానికి ఉన్నారండి. సో కష్టపడేవాడు సంపాదించుకుందాం అనేది అసలు లేనే లేదు, అస్సలు లేదు.
రైట్. సో ఆ మైండ్ సెట్స్ జనాలది మారితే కనుక బెటర్ గా ఉంటుంది. అది మీరు చెప్పింది కూడా నిజమే. ఎంతో ఒకళ్ళిద్దరు కొంచెం మారినా కూడా మంచిది. మీకు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. మన తెలుగుకి హిందీకి తేడా ఏంటి అంటే, ఒక వన్ బి ఒక్క సాంగ్ అయినా పోయిందా మన తెలుగులో? మా అంటే ఒక 500 మిలియన్స్ 600 మిలియన్స్. అదే ఇంగ్లీష్ హిందీ చూడండి, 1BBని చాలా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే, వీడి సాంగ్ ఎందుకు చూడాలి రా భయ్, అసలు వీడికి లైక్లు ఎందుకు కొట్టాలి రా భయ్ అని మన వాళ్ళ మైండ్ సెట్. అక్కడ ఏంటంటే బోత్ అచ్చా రే ఉస్కో సపోర్ట్ కరో, వాళ్ళే మాట్లాడుకుంటారు. సో సపోర్ట్ చేస్తారు. ఇక్కడైతే అది లేదు, తొక్కేయడం ఎక్కువ ఉంటుంది. మన యూట్యూబ్ వాడు ఏం చేసిందంటే 100M ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరికీ దుబాయ్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి అందరికీ ఇచ్చిండు. మనవాడు ఒక్కడని పోయిండా? పోడు. ఎందుకంటే ఈడు ఎదుగుతుంటే ఫస్ట్ వీళ్ళ బాబాయిలు వీళ్ళ పిన్నిలు వీళ్ళ అమ్మలే వీళ్ళ అక్కలే వీళ్ళు కొంతమంది వీళ్ళు చుట్టాలే వారు, వీడు ఏడపోతాడుగా. అదే హిందీలో 8 మంది పోయారు. 8 మంది ఎందుకు పోయారంటే వాళ్ళకి సపోర్టింగ్ ఉంటుంది, అక్కడ మన వాళ్ళకి సపోర్టింగ్ ఉండదు. అంటే జెన్యూన్ గా సపోర్ట్ చేస్తారు, పాజిటివిటీ అనేది అసలు చేయరు. వీడు ఒకళ్ళు వీడు కొట్టినా ఇటు చెల్లరే బషీర్ గారిని ఎందుకు ఫాలో చేస్తున్నారు, నువ్వు అన్ఫాలో కొట్ట అనేటోళ్ళే ఉంటారు. అంతే. చేసేవాళ్ళు అలా అయిపోయిందండి, తయారైపోయింది అట్లా. రైట్. సో సోషల్ మీడియా కనుక పక్కన పెడితే, అండ్ ఇంకొకటి మాస్టర్, అట్ ప్రెసెంట్ ఇప్పుడు చూస్తే కనుక ఎవ్రీ మంత్ ఫోక్ సాంగ్స్ అనేవి చాలా రిలీజ్ అవుతున్నాయి. మంచి మంచి పాటలు రిలీజ్ అవుతున్నాయి అండ్ చాలా బాగా కంపోజ్ చేస్తున్నారు. లిరిక్స్ కానీ ఈవెన్ ఆర్టిస్టులు కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది. బట్ ఈ రాను ముంబైకి రాను సాంగ్ తర్వాత ఏ సాంగ్ కూడా మళ్ళీ ఆ రేంజ్ లో రీచ్ అవ్వడం కానీ అంతగా హైప్ అనేది రావడం కానీ అట్ ప్రెసెంట్ జరగట్లేదు. సో అంటే ప్రాబ్లం ఎక్కడ అంటారు, లేకపోతే ఎందువల్ల అంతగా వ్యూస్ రావట్లేదు అంటారు ఫోక్ సాంగ్స్? మెయిన్ ఏంటంటే, రాము రాథోడు ఒక ఇంటర్వ్యూలో నాకు ఒక పాట రిలీజ్ అయితే ఇన్ని కోట్లు వచ్చినాయని చెప్పిండుగా, అదే దెబ్బ పడ్డది జనాలకి. ఓకే, బాగా సంపాదించేస్తున్నారని అనుకొని చూడలేదు. అవును. అంటే ఇక్కడ జనాలు ఏం తెలుసుకున్నారంటే, మొన్నటిదాకా సాంగ్లేగా చూద్దాం కదా, సాంగులు చూస్తే డబ్బులు కూడా వస్తాయా అని చెప్పి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వీడి సాంగ్ చూస్తే వీటికి డబ్బులు వస్తాయి, మనం ఎందుకు చూడాలి అలా కూడా అనుకుంటారా? మరి అనుకుంటారండి జనాలు. నీకు లైకులు ఫాలోవర్సే నీ వ్యూస్ రానియట్లేదంటే కంపల్సరీ అంతే అనుకుంటారు కదా. ఇప్పుడు కొంతమంది సాంగ్ ఉంది, మంచి సాంగ్, ఎందుకు చూడాలి? అన్ని సాంగ్సే కదా. రాను ముంబైకి రాను సాంగే, రాను ముంబై రాను సాంగే, ఇంకా వేరే కూడా సాంగ్లే. కొంతమంది ఏంటంటే ఏంది తెలియని విషయాన్ని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు డబ్బులు వస్తే అన్ని కోట్లు వచ్చినాయని చెప్తే, ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా, పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారు? ఒక్కొక్క సాంగ్కి 5-5 లక్షలు, 6-6 లక్షలు, 7-7 లక్షలు, 10-10 లక్షలు కూడా పెడుతున్నారు తెచ్చి. అంత కష్టపడుతున్నప్పుడు పెట్టినప్పుడు దాని సక్సెస్ ని వాళ్ళు చెప్పుకోవడంలో తప్పు లేదు కదా మాస్టర్? చెప్పుకోవాలి, చెప్పుకునే దాంట్లో కూడా అతి ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు పెట్టుబడి పెట్టేటంత మాత్రాన డబ్బులు. ఇప్పుడు మొన్న ఒక సాంగ్ చేసారు, పొలిమేర కట్ట అనే ఒక సాంగ్ చేసారు. ఆ సాంగ్కి దాదాపు ఎట్లేదో నాకు తెలిసి ఒక 5 లక్షలు పెట్టుంటారు. మాది మా ఆంటీ తిప్పి కొడితే 10 మిలియన్స్ కూడా పోలే. 10 మిలియన్స్ అంటే ఎంత వస్తాయి వాళ్ళకి? 2 లక్షలు వస్తాయి. ఆ 10 లక్షల వాళ్ళకి ఎప్పుడు రావాలా? అదొకటి ఇట్స్ పెట్టండి. ఒక్కొక్కళ్ళు రాము రాథోడు చెప్పిన మాటలు విని ఎంతమంది డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు. చాలా మంది పెట్టుబడి, ఆ పెట్టుబడి పెట్టే దాంట్లో నేను కూడా ఒకడు ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఏ సాంగ్ పెట్టిన, నల్గొండ సాంగ్ 1,50,000 పెట్టిన. అంటే నేనే ఇంత నాకు రాలేదంటే ఎంతమంది ఎన్ని పెడుతున్నారు. రోజుకి కాదు, ఒక ఫ్రైడే రోజే నాకు తెలిసి మినిమం ఒక 100-200 సాంగ్ రిలీజ్ అవుతాయి. ప్రోమోస్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సాటర్డే సండే ఫుల్ సాంగ్స్ రిలీజ్. దాంట్లో హిట్ ఎవరో ఫట్ ఎవరో తెలియదు. ఇట్లా ఏంటంటే, మనం ఏదైనా పని చేస్తే సక్సెస్ కావాలని కోరుకుంటాం. అందరిది తప్పేం లేదు, పెట్టుకోండి చేసుకోండి. కానీ మీ ఇంట్లో ఇబ్బందులు పెట్టి మీ ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి అప్పులు తెచ్చైతే సాంగులు చేసుకోవద్దండి. సాంగులు చేయాలి, ఫ్యాషన్ ఉంది, సంతోషం, మీరు హిట్ కావాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ మీరు తెచ్చే డబ్బులు మీ దగ్గర ఏదో పాకెట్ మనీ, మీ దగ్గర ఏదో ఉన్నాయి, పెట్టుబడి పెట్టి మాత్రం చేయొద్దు. అవునా కదా? ఇప్పుడు నీ దగ్గర ఒక 5 కోట్లు ఉన్నాయి, ఆ కోట్లలో వడ్డీ వచ్చాయి, పెట్టుకో. లేదా ఒక 10 లక్షలు 15 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, 1 లక్ష పెట్టి చూడు. ఓకే, ఒక సాంగ్ ఇటు కావాలి, 2 సాంగ్లు ఇటు కావాలి, పట్టించుకోద్దిగా. అదే పనిగా పోయినవా ఇంకంతే. ఇదే అంటే అదృష్టం అనేది అందరికి రాదు. మెగాస్టార్ చిరంజీవి అందరూ అవుతారా? అవరు కదా, ఒక్కలే అవుతారు. బట్ అలా అని చూసుకున్నా కానీ చెప్పలేం కదా మాస్టర్. అదే నేనేమంటున్నా, హిట్ అవుతుంది అనేది చూసుకోండి, 2-3కే ఉంటుంది అవకాశం. అన్ని చేసుకుంటా పోతే ఇదే ఎక్కడో అంటే చిన్న హోప్ అయితే ఉంటుంది కదా. అది పెట్టుబడి పెట్టే వాళ్ళకైనా లేకపోతే ఆర్టిస్టులకైనా. అవునండి, అది సపరేట్ గా నీ ఛానల్ పెట్టుకున్నావు, నువ్వు చేసుకుంటున్నావు, ఓకే.
అంటే కొత్త వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఓకే. ఈ వీళ్ళ కొంతమంది మాటలు వినే వాళ్ళు అరే నేను కూడా చేసుకొని మస్తు కోటీశ్వరుని అవుతా అనే మాట. ఇప్పుడు టిక్టాక్లో చూసుకోండి, సై టీవీ, లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ అనే ఛానల్ ద గ్రేట్, ఎక్కడో మీకు తెలుసు. మళ్ళా డిఎస్ఆర్ మ్యూజిక్ ఛానల్, సై టీవీ మీకు తెలుసు కదా, తిన్నా తీరం పడతలేకు ఎక్కడుందా, మైక్ టీవీ అనేది తెలుసు కదా మీకు, ఉన్నాయా ఇప్పుడు? ఎస్, అందుకోసమే వాళ్ళకే దిక్కు లేదు. అంటే చేయాలి, మనం చేయొద్దనట్లే, కానీ చేసేదానికి కూడా హద్దు ఉంటుంది అనమాట. ఓకే. బట్ కానీ చూసుకున్నట్లయితే ఆ రాను ముంబైకి రాను సాంగ్ మొత్తం అసలు ఇంటర్నేషనల్ అయిపోయి ఫోక్ దీనిలోనే మొత్తం ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు. అంటే బిఫోర్గా ఎంతవరకు సాంగ్స్ హిట్ అయ్యాయని చూసినా ఆఫ్టర్ దట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు కూడా మీరు అన్నట్టు పెట్టుబడులు పెట్టి తీద్దాము సాంగ్స్, మంచి ఫేమ్ అవ్వచ్చు, లేకపోతే మంచి మంచి సాంగ్స్ ఇద్దామనే థాట్స్తో కూడా తీసేవాళ్ళు లేకపోలేదు. బట్ ఎనీవేస్ మీరు అన్నట్టుగా కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీలో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. ఎట్లా అంటే పాపం ఇప్పుడు ఎర్ర ఎర్ర అనే సాంగ్ ఉంది, ఎర్ర ఎర్ర గోవల్ అనే సాంగ్, ఒక సాంగ్ ఉందండి. ఆ సాంగ్ వల్ల 1.5-2 కోట్లు వచ్చినాయి. సరే 1.5 90 లక్షలు ఎంతో కొంత వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆ సాంగ్కి సరే అమ్మాయిని పిలిపించకుండా మాట్లాడకుండా ఏదో చేసిండు. నేను ఏమనుకున్నా అంటే ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచి ఒక 2 లక్షలు అమ్మాయికి ఇస్తే బాగుండు అనిపించిందండి. లేరు అసలు. సాంగ్ వచ్చింది, పెట్టుకున్నారు, పాడిపించుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఆ సాంగ్కి ఒక 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వస్తే 75 లక్షలు వచ్చిన తర్వాత ఒక 2 లక్షలు ఇవ్వడానికి ఏమైంది? నాకు అదే బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారండి, నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో వీడియోలు పెడతా, వాళ్ళకి ఎటు పోయినా మస్తు మస్తు. ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగా 2000 3000 కొడతా వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు కొంచెం వచ్చింది, నేను వాళ్ళకి కూడా చూసుకుంటా. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో టక్కన మెసేజ్ చేస్తారు, 2000 3000 కొడతా. అలా ఉండాలి. కానీ ఒక పెద్ద సాంగ్ హిట్ అయిన తర్వాత అలా పట్టించుకోపోవటం ఇదే కొంచెం మీ ఫోన్లు ఇప్పుడు ఎర్ర ఎర్ర అనే సాంగ్ చూడండి, ఆ అమ్మాయి మొన్న ఎన్నో ఏడ్చుకుంటా వీడియోలు పెట్టింది. నేను దాని మీద చాలా వీడియోలు చేద్దాం అనుకున్నా. అంటే దాని నాకు సిచ్యువేషన్ తెలియక నేను చేయలే. ఒక 2 లక్షలు పిలిచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఏంటంటే ఆ ఏడిపోతుంది. అంతే కదా, వాళ్ళంతా కష్టపడి చేసినప్పుడు ఆ రికగ్నైజేషన్. అమ్మాయి ఎన్ని సంవత్సరాలు ఆలోచించుకొని రాసుకున్నాలా? అమ్మాయికి పడుకున్నంతసేపు ఎర్ర ఎర్ర గువ్వలు వచ్చిన తర్వాత నా తరపున 75 లక్షలు అక్కడికి వచ్చినాయిరా అనుకుంటుందా? అనుకోదా? వరకు 2 లక్షలు ఇచ్చి ఉంటే ఎంతో కొంత ఇచ్చిండ్రా అని అనుకుంటుందా? అనుకోదా? అది జనాల దగ్గర అది లేదు. నిజంగా కూడా మోసం చేసేటోళ్ళని నమ్ముతున్నారు జనాలు, మంచివాడిని నమ్మట్లే. మళ్ళీ మీది ఇది ఒక సాంగ్ ఉందా, సదాహ రొట్టె సదాహ బెల్లం అనే పాట. ఆ పాట కూడా ఆ సాంగ్ కూడా అంతే, ఇయ్యలే 30,000 అంటే ఇయ్యమంటున్నా నేను, జనాలకి వచ్చిందంటే కొంచెం పెట్టమంటున్నా అంతే. బట్ ఎనీవేస్ ఏదైనా కానీ వ్యూయర్స్ చెప్పేది ఏంటంటే ఫోక్ సాంగ్స్ ఏదైనా అంత ఈజీ కాదు. 5 లక్షలు పెట్టినా 10 లక్షలు పెట్టినా దాని వెనక చాలా మంది కష్టం ఉంటుంది, చాలా డేస్ వాళ్ళు స్ట్రగుల్ అవ్వడం ఉంటుంది. తీసే దగ్గర నుంచి ఆ సాంగ్ కంపోజిషన్, లిరిక్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఎన్నో డేస్ కష్టపడితే కానీ రాదు. అంతా తీసుకొచ్చి పెట్టినా ఎంతో అంటే చాలా తక్కువ వెళ్తున్నాయి. అండ్ వచ్చే అమౌంట్ కూడా మాస్టర్ అన్నట్టు చాలా తక్కువే. కాబట్టి ఏదో సంపాదించేసేస్తున్నారు, వచ్చేస్తున్నాయి అనుకోవడం మాత్రం అది మీ భ్రమే అవుతుంది. అండ్ అలాగే ఇంకోటి మాస్టర్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఒక 2-3 డేస్ నుంచి ఐబొమ్మ రవిది ఫుల్ హాట్ టాపిక్ అయిపోయింది. కొంతమంది అయితే తనని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అయితే తను చేసింది చాలా రాంగ్, ఏదో దేశద్రోహి అన్న దీనిలో చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రవి గురించి మీరేం చెప్తారు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ఏంటంటే జనాలు ఫస్ట్ 2 రకాలండి. ఒక రకం బ్యాడ్, ఒక రకం మంచి. జనాలు ఏంటంటే లేపేది వాళ్ళే, పడేసేది వాళ్ళే. అంటే ఐబొమ్మ రవి చేసింది ఏంటంటే కొన్నిట్లో సిచ్యువేషన్లో చూస్తే ఆయన చేసింది మంచే, కొన్నిట్లో సిచ్యువేషన్ బ్యాడ్. ఇప్పుడు మనిషిని మనిషే అంటారా, ఇంకేమని అంటారా? మనిషి అంటారు కదా. పెట్టుబడి పెట్టినోడు మనిషే, పెట్టుబడి పెట్టినోడు కూడా మనిషే, చూసేటోడు మనిషే, చూడనోడు కూడా మనిషే. అయితే ఐబొమ్మ రవి అనే అతను ఏం చేస్తున్నాడంటే ఆయన ఫ్రీ ఒక కంటెంట్ని తీసుకొచ్చి అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. అంటే ఆయన చేసేది ఏంది, ఆయన కోసమే చేసుకుంటున్నాడు ఫస్ట్. దాన్ని జనాలు చూసి డెవలప్ చేసారు దాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రొడ్యూసరు వాడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు అనేది ఆలోచన లేదు. ఆ ప్రొడ్యూసర్ నిజంగా కోటీశ్వరుడా, లేకపోతే అప్పులు తెచ్చి పెడుతున్నాడా, ఆ ప్రొడ్యూసర్కి ఫ్యామిలీ ఉందా, ఇవన్నీ ఆలోచించట్లేదు రవి. ఇంకోటి ఏంటంటే తీసుకొస్తున్నాడు, పెడుతున్నాడు, జనాలు చూస్తున్నారు, అవునా కదా. కానీ ఇక్కడ ఏంటంటే
జనాలు చూసే జనాలు బా ఐబొమ్మ చేయడానికి నేను ఒక మంచి సినిమా చూసేసిన అనుకుంటాను. అంటే పబ్లిక్ కూడా సమర్థిస్తున్నారు. ఎలా అంటే టికెట్ రేట్లు ఫుల్ పెంచేసేసి థియేటర్స్లో ఈవెన్ వాటర్ బాటిల్స్ ఫ్యామిలీతో వెళ్ళినా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళినా కానీ టికెట్ రేటే ఎక్కువ ఉంది అని అంటే మళ్ళీ అక్కడికి వాటర్ బాటిల్ కూడా ఎలో చేయరు, అక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది. మినిమం ఒక 2-3 వేలు పెట్టుకోకుండా వెళ్తే అసలు ఏమి తినడానికి కానీ తాగడానికి కానీ ఉండదు. అదేదో దీనిలోనే డైరెక్ట్గా అంతే చాలా క్లియర్గా ఉండేలాగా మంచి క్వాలిటీతో దీనిలో పెడుతున్నాడు కాబట్టి చూస్తున్నాం, తప్పేంటి అని కూడా అంటున్న వాళ్ళు లేకపోలేదు. ఇదివరకు పెట్రోల్ ఎంత ఉండేదండి లీటర్? నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు రెంట్ 2,000 కట్టేటోడిని, ఇప్పుడు 7,500 రెంట్ కడుతున్నా, 15,000 కడుతున్నా రెంట్. అవునా కదా? ఇదివరకు iPhone 16 ఐఫోన్ ఎంత ఉండేది ఇదివరకు? 10,000. ఇప్పుడు ఐఫోన్ ఎంత? 2 లక్షలు అయింది. దేనికి దానికి రేట్లు పెరుగుతున్నాయి. అవునా కదా? ఇప్పుడు ఒక ఆఫీస్ బాయ్కి ఇదివరకు 700 ఇచ్చేటోళ్ళు, 7,500 ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు 16,000 ఎందుకు ఇస్తున్నారండి? దేని దానికే ఉంటుంది. మారుతున్న పరిస్థితులను బట్టే మొత్తం. ఇప్పుడు నేనున్నా, ఇదివరకు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తే 1,500 తీసుకునేటోండి, ఇప్పుడు నేను 20,000 పోను. అవునా కదా? దేనికి దానికే ఉంటుందండి. ఇప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు బండి ఎంత ఉంది? R15 ఇదివరకు నేను కొన్నప్పుడు 1,25,000 ఉండే, ఇప్పుడు 2,70,000 బండి, 3 లక్షలు. దేని దానికి రేట్ ఉంటుంది. ఇప్పుడు తప్పే ఉంది. ఇప్పుడు దాంట్లో అన్ని చూసుకునే ఇప్పుడు ఐబొమ్మ రవి చేసేది టికెట్ల గురించా అంటే మెయింటెనెన్స్ బట్టే వాళ్ళు పెంచారని మీరు అంటున్నారు. అవునండి. ఇప్పుడు జీతము సాఫ్ట్వేర్ ఇంజనీర్కి శాలరీ ఎంత తెలుసా? 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది. 3-4 లక్షలు డబ్బేగా. అంతే. అంటే ఏమంటున్నంటే దేనికి దగ్గర దానికి ఖర్చు ఉంటుందండి. మన ఖర్చు ఉందని యాడికి పోకుంటున్నాం. ఇప్పుడు నేనున్న మా అమ్మ మా నాన్న చూడటానికి కార్లో పోవాలంటే నాకు 10,000 అవుతుంది, 20,000 అవుతుంది. పోకుంటున్నామా? దేని దానికంటే కొంతమంది ఎట్లా అంటే నోటికి తగ్గట్టు మాట. అరే ఇప్పుడు ఐబొమ్మ రవి చేయడానికి మా ఫ్యామిలీ 2,000 అని మంచిగా సేవ్ చేసుకున్న చూడటం అంటే అది అనుకోవద్దు. అంటే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాలి, జనాల గురించి ఆలోచించాలి. కాబట్టి ఆయన చేసేది 50% తప్పు, 50% కరెక్ట్. జనాలు కూడా ఏంటంటే 50% ఆయనకు మంచి అంటారు, 50% చెడు అంటున్నారు. అంటే దీనివల్ల ఇంకా అదొకటే కాదు, మూవీ రూల్స్ చాలా ఉన్నాయి. అంటే అసలు ఎవరికి దొరకకుండా తన ఏదైతే టాలెంట్ ఉందో అది గ్రేట్ అని అంటున్నారు. కానీ బట్ దాన్ని ఏదైనా మంచి పర్పస్ కి యూజ్ చేసి ఉంటే బాగుండేది. మంచి పర్పస్ యూజ్ చేస్తే ఐబొమ్మ రవి బయటకి వచ్చేటోడు. అంటే అది ఒక సిచ్యువేషన్ అండి. అది ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో ఆపాల్సింది. సరే ఇప్పుడు జనాల్లోకి చాలా వెళ్ళిపోయింది ఆయన ఐబొమ్మ రవి ఒక దేవుడు అనుకుంటారు. అనుకున్నటోడికి దేవుడు, అనుకున్నోడికి ఇది. మనం వాళ్ళ గురించి మాట్లాడుకున్నా మనకి ఏం రాదండి. అర్థమైందా? మనం ఒకటే చెప్పాలి, ఆయన చేసేది మంచిగా చేయడా ఆయన ఆలోచించుకొని చేయాలి, అంతే. మనం ఇప్పుడు ఆయన చెప్పిననుకో బషీర్ మాస్టర్ అంటారు. ఇప్పుడు ఆయన గురించి రియల్గా చెప్పిననుకో ఇప్పుడు మనకు చెప్పినా ఏం రాదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరిదైనా డబ్బే. అవునా కదా? ఎవరిదైనా డబ్బే, అదొక్కటే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన చూసేదైనా డబ్బే, పెట్టేదైనా డబ్బే, యాడికి పోయినా డబ్బే. ఆయన బ్లేమ్ చేస్తున్నాడా చేయట్లేదా? ఆయన చేసేది రవి చేసేది అయితే 100% నాకు తెలిసి 100% తప్పు, 100% కరెక్ట్. నేను అనేది 2. అది జనాలే నిర్ణయించుకోవాలి, అంతే అంతే అంతే. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే, ఒక సాంగ్ చేయాలంటే ఫస్ట్ లిరిక్ రైటర్ కాడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు ఒక 5 రోజులు ఆలోచిస్తారు. మరి ఒక సినిమా చేయాలంటే ఎంత ఆలోచిస్తారు? ఎన్ని రోజులు, అది జనాలకు తెలియదు. నేనేమంటారు, ఈ నవ్వుకోవటమే తప్ప ఏం లేదండి. ఇప్పుడు మీరు ఆయనని వేస్ట్ అన్నామనుకోండి, మీరు మనమేనా పడతారు. పొగిడినా గానీ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారన్న అందుకోసమే రవి అనేటోడు మంచిగా చేయడా అనేది మనం చెప్పలేం, జనాలే నిర్ణయిస్తారు, అంతే. అంటే సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళే ఆలోచించాలి ఎంతవరకు రాంగ్ చేస్తున్నది అనేది. అండ్ ఇంకొకటి కూడా మాస్టర్, ట్రాన్స్జెండర్స్ ది కూడా ఇష్యూ నడుస్తూ ఉంది. అంటే బేసిక్ గా ట్రాన్స్జెండర్స్ కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఏదన్నా ఇంట్లో శుభకార్యాలు ఏమైనా జరిగితే వాళ్ళని పిలిచి వాళ్ళతో బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటే చాలా పాజిటివిటీ ఉంటుంది, చాలా మంచిదని చెప్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఎదురొచ్చినా కూడా ఏదన్నా పనుల మీద వెళ్తున్నప్పుడు మంచిదని బిలీవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళలో కొంతమంది ఏంటంటే ఒక 10% లేకపోతే ఒక 5% పీపుల్ దాన్ని ఆ నేమ్ అంతా బ్యాడ్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం కూడా చూస్తున్నాం, 2-3 డేస్ బ్యాక్ కూడా ఒక అతను గృహప్రవేశానికి వెళ్ళి ఆయన మీద అటాక్ చేసి ఇదంతా ఇష్యూ నడుస్తూ ఉంది. సో దీనిపై మీరేం చెప్తారు? అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ముంబై బయట ట్రాన్స్జెండర్ చూసారా మీరు? వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరిని అనరు, ఎవరితో పడరు బయట. ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే మామూలుగా ఎక్కువ అయిపోయారు అనమాట. ఎక్కువ అయిపోయిందంటే వీళ్ళల్లో వీళ్ళకే ఒక కమ్యూనిటీ అనేది లేకుండా అయిపోయింది.
ఫస్ట్ చెప్పాలంటే ఎక్కడైనా ఒక కమ్యూనిటీ ఉండాలి. ఒక కమ్యూనిటీ లేకుండా వీళ్ళల్లో వీళ్ళే దెబ్బలు ఆడుకోవటం, వీళ్ళల్లో వీళ్ళే ఒక 10 కమ్యూనిటీ అయిపోవటం. ఇప్పుడు నేను ఇల్లు ఓపెనింగ్ చేస్తే నా దగ్గరకు ఒకళ్ళు వస్తారు, తీసుకొని పోతారు, ఆడేదో రాస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు రాసుకొని పోతారు. అట్లా కాకుండా అసలు ఫస్ట్ దీంట్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ కొంతమంది వీళ్ళు ఒక కమ్యూనిటీ పెట్టుకోవాలి. కమ్యూనిటీ పెట్టుకొని ఎక్కడైతే ట్రాన్స్ ఉన్నారో వీళ్ళకి కంపల్సరీ కాంటాక్ట్స్ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టుకొని ఒకటి కమ్యూనిటీ పెట్టుకొని వీళ్ళు మాట్లాడుకోవాలి. సో వాళ్ళే చర్చించుకొని దీనికంటూ ఒక టీం తయారు చేసుకొని ఎంత తీసుకోవాలి, అసలు వాళ్ళు ఇచ్చినా తీసుకోవాలన్నా ఇవ్వకూడదా అనేది వీళ్ళు ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే అక్కడికి పోయే సిచ్యువేషను, ఇప్పుడు మా ఇంటికి వచ్చి అడిగితే నేను ఎంతో కొంత ఇస్తా, తీసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ గొడవ చేయటం వల్ల ఆర్గే పెరుగుతుంది, దానివల్ల బ్యాడ్ వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా మనం ఇచ్చే రూల్ ఉందా లేదా మన ఇష్టం అది. జస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ వీళ్ళ కమ్యూనిటీ లేక మంచోడు అలానే ఉండిపోతున్నాడు, చెడ్డోళ్ళు ఆడిపోయి గొడవలు చేసి చిల్లర చేస్తున్నారు. అందుకోసం నేను ట్రాన్స్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉంటారు. నా దగ్గరే చాలామంది డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గర కూడా ట్రాన్స్లో చాలామంది ఉన్నారు. ట్రాన్స్లో ఇక్కడ కాదు, ఖమ్మంలో అసలు వాళ్ళు వేసిన డ్యాన్స్ ఏ హీరోయిన్ కూడా వేయదండి. వాళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఏ హీరోయిన్ కూడా చేయలేదు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఒక కమ్యూనిటీ లేక, వాళ్ళకి ఒక చెప్పే వాళ్ళు లేక. ఇప్పుడు ఎట్లా అంటే ఒక దగ్గరికి వెళ్తే మనం ఇట్లా ఉండాలరా, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని పోవాలరా, బతిలాడుకోవాలి, తీసుకోవాలి. ఇది ఒక కమ్యూనిటీ మాట్లాడుకొని ఒక వాళ్ళకి చెప్పేటోళ్ళు కావాలి. ఆ చెప్పేటోళ్ళు లేకనే ఇలా అయింది. మంచున్నోళ్ళేమో ఇంకా వెనకనే ఉన్నారు, కొంత గట్టిగా అరిచేటోళ్ళేమో బయటకు వస్తున్నారు. అట్లా ఇంకా ముందు మంచి ఇట్లా కాకుండా వాళ్ళకి ఏంటంటే ఒక కమ్యూనిటీ పెట్టుకొని ఆ కమ్యూనిటీలో వారానికి ఇట్లా మాట్లాడుకోవాలి. ఇక్కడ పోతే మనం ఇట్లా మాట్లాడాలి, ఎందుకంటే మనం వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వాలనేది కమ్యూనిటీ చెప్పాలి. దీనికంటూ ఇప్పుడు ట్రాన్స్ ఎట్లేదన్నా హైదరాబాద్లో నాకు తెలిసి ఒక 5 lakhs ఉంటారు ఈజీగా. 5 lakhs ఉంటారు కాబట్టి ఏరియాగా ఒక కమ్యూనిటీ పెట్టుకోవాలి. కమ్యూనిటీ పెట్టుకొని గొడవ చేసినట్టు పిలిచి ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకున్నామని మాట్లాడి హెచ్చరించాలి. మిస్టేక్ ఉందని మాట్లాడాలి. అప్పుడు మిస్టేక్ ఉంటే పోయి సారీ చెప్పిరా, ఎందుకంటే నువ్వు వాళ్ళు ఇస్తేనే కదా నువ్వు ఇట్లా తీసుకుంటున్నావు, మనం వాళ్ళ మీద అరవటానికి లేదు అని చెప్పాలి. అది చెప్తే ఉంటది, లేకపోతే ఇంకా పెద్ద చర్చ. ఈవెన్ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళని పిలిచి ఇంటికి మనకి అలాంటి శుభకార్యాలకి వాళ్ళకి మనం పిలుస్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం పెద్దపీట వేసినట్టే కదా. ఇప్పుడు ముంబైలో బయట ఎక్కడన్నా జరుగుతున్నాయి ఇట్లాంటి లేదు, ఎందుకు జరగట్లే? వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ వాళ్ళకు పెద్ద హెడ్ ఉంటాడు, వాళ్ళు హెచ్చరిస్తారు. ఇక్కడ హెచ్చరించేటోళ్ళు లేరు, మొత్తం కమ్యూనిటీ అయిపోయింది. సో వీళ్ళకే కమ్యూనిటీ లేదు. వీళ్ళలో వీళ్ళే ఒక కమ్యూనిటీ పెట్టుకొని వీళ్ళలో మాట్లాడుకుంటే యాడికి పోతుంది. అదేదో చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఎవడో చేసిన తప్పు పాపం వీళ్ళ మీద రుద్దకుండా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని మాట్లాడుకొని కమిటీ పెట్టుకొని దీనికి ఒక ఉంటే సొల్యూషన్ అండ్ చిన్నదండి, ఎంత పెద్ద గొడవైనా కూర్చుంటే అయిపోతుంది, అంతే కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతుంది అంటారు. కాబట్టి వాళ్ళు కూడా మంచిగా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఫర్దర్ గా ఇలాంటి ఇష్యూస్ రావు. రైట్. అలాగే మరి మాస్టర్ నల్గొండ సాంగ్ అయితే లిరిక్స్ రాశారు, మొత్తం రిలీజ్ చేసి మీరు చాలా అంటే సాటిస్ఫై అయ్యాయని చెప్తున్నారు. మరి ఫర్దర్ గా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇక ముందు ఇలానే సాంగ్స్ ఏమన్నా రాస్తారండి? చాలా ఇప్పుడైతే ప్రజెంట్ సోషల్ మీడియా కొంచెం దూరం అయినా, దూరం అంటే నేను దూరం కాలే, కొంతమంది వాళ్ళని కొంచెం దూరం పెట్టి ఓన్లీ సాంగ్సే చేస్తున్నా. అంటే ఇక కొత్త వాళ్ళకి అవకాశాలు చేస్తున్నా. మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, ఇంకా ముందు మంచి సాంగ్స్ చేస్తా. ఓకే, ఫర్దర్ గా మంచి సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి, చూడబోతున్నాం అంటే. బట్ ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలంటే కొత్తగా టాలెంటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏజ్ తో సంబంధం లేకుండా బషీర్ మాస్టర్ చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా మందికి కూడా తెలియదు. వాళ్ళని పిలిచి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మనీ ఉన్నాయా లేదా, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా అంటే చెప్పనివ్వరు. బట్ చెప్తున్నాను, బేసిక్ గా అవన్నీ అంటే వాళ్ళకి అమౌంట్ అవన్నీ ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా చేస్తున్నారు. సూపర్ మాస్టర్. ఇలానే ఇంకా ముందు కూడా మంచి సాంగ్స్ మీరు రాయాలి, కంపోజ్ చేయాలి, రిలీజ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.